ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్తా ఉన్నాడు. ఇలా మేము అడుగుతా ఉన్నాం, ఇలా కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్న ముఖ్యమంత్రికి నేను ఒకటే ప్రశ్న వేస్తా ఉన్నా. ఇలా అంబేద్కర్ పేరు మీద సచివాలయం కట్టినాం, ఇలా అండనే కూర్చుండి పరిపాలన చేస్తున్నావు కదా, దాన్ని కదిపి దాన్ని ముట్టుకునేటువంటి దమ్ము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉందా అని అడుగుతా ఉన్నాం. దాన్ని చరిత్ర చెరిపేసేటువంటి దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా అని అడుగుతా ఉన్నాం. ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నటువంటి ముఖ్యమంత్రికి అంబేద్కర్ విగ్రహం దేశంలో ఎక్కడ లేని విధంగా 125 అడుగుల విగ్రహాన్ని కట్టినటువంటి మా ప్రభుత్వాన్ని ముట్టుకునే దమ్ము, చెరిపేసే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అని అడుగుతా ఉన్నాం. ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నటువంటి ముఖ్యమంత్రికి అనాలోచితంగా మాట్లాడుతున్నటువంటి సంకుచిత ఆలోచన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రికి ఇలా ప్రగతి భవన్ను మార్చేటువంటి దమ్ముందా అని అడుగుతా ఉన్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ మీరు లోగోలను మారిస్తే, ఇలా మీరు లోగోలను మార్చచ్చు, కేసీఆర్ గారిని పెట్టినటువంటి లోగోను మార్చచ్చు, ఈ తెలంగాణ చిహ్నాన్ని మార్చచ్చు. మీ చేతిలో అధికారంలో ఉంది కాబట్టి తెలంగాణ చిహ్నాన్ని మార్స్తారేమో, కానీ కేసీఆర్కు తెలంగాణ ప్రజలతో ఉన్నటువంటి స్నేహాన్ని మీరు విడదీయలేరు. ఇలా మీరు నంబర్ ప్లేట్లను మారుస్తుండొచ్చు, మీ చేతిలో అధికారంలో ఉంది కాబట్టి, కానీ కేసీఆర్ గారికి ఉన్నటువంటి అనేక తెలంగాణ ప్రజలతో ఉన్నటువంటి నమ్మకాన్ని మీరు మార్చలేరు. తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి సాన్నిహిత్యం అది. ఇలా మీరు రాజముద్రను మారుస్తుండొచ్చు, మీ చేతిలో అధికారంలో ఉంది కాబట్టి ఇలా మీరు రాజముద్రను మారుస్తారేమో, కానీ తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ ప్రజల గుండెల్లో కట్టుకున్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని మీరు విడదీయలేరు. ఇది మీరు నీచమైనటువంటి కుట్ర. ఇవన్నీ కూడా డైవర్ట్ పాలిటిక్స్, ఇవన్నీ కూడా మీరు చేస్తున్నటువంటి అరాచకాలకు, మీరు చేస్తున్నటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, మీ మీద వస్తున్నటువంటి ఆరోపణలు కప్పిపుచ్చుకోవడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నది. మీరు ఎన్ని కుట్రలు చేసి మా మీద అబాండాలు వేసినా ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు. డెఫినెట్గా మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మూల్యం చెల్లించుకుంటుంది. తెలంగాణ వాదులకు, తెలంగాణ బిడ్డలకు, తెలంగాణ పోరాట యోధులకు మేమందరం కూడా ఈ వేదిక నుంచి ఒక అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ 3 రోజుల కార్యక్రమాన్ని ఇచ్చింది. ఆ కార్యక్రమాన్ని మీరు విజయవంతం చేయండి. ఈరోజు 7 గంటలకు గన్ పార్క్ దగ్గర నుంచి, అమరవీరుల స్తూపం నుంచి నూతనంగా నిర్మించబడినటువంటి అమరజ్యోతి వరకు భారీ ర్యాలీ ఉంది. అమరవీరుల ఆత్మ సాక్షిగా, బలిదానాల సాక్షిగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. వాళ్ళ ఆత్మలకు మనశ్శాంతి కలగాలంటే ఇలా నివాళులు తెలంగాణ ప్రజలు అర్పించాలి, తెలంగాణ ద్రోహులు కాదు, ఇలా విచ్ఛిన్నం చేసేటువంటి కుట్రదారులు కాదు. అందుకనే అందరూ రండి. ప్రతి తెలంగాణ బిడ్డ ఆ రోజు సాగరహారంలో, ఆ మిలియన్ మార్చిలో ఏ విధంగా అయితే మీరందరూ స్వచ్ఛందంగా పాల్గొన్నారో అదే రీతిలా తెలంగాణ ద్రోహుల చేతిలో తెలంగాణ ఉన్నది. ఇలా తెలంగాణ తల్లి విముక్తి కోసం మళ్ళీ పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరందరూ రావాలనేసి ప్రతి తెలంగాణ బిడ్డకు మేము ఈ వేదిక తరపున అప్పీల్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు. థ్యాంక్ యూ. సోనియా గాంధీ చెప్పిన కదా, సోనియా గాంధీ ఇచ్చిందంటే ఉత్తగా ఇయ్యలే, మేము పోరాటం చేసి ఇచ్చింది. ఇప్పుడు కూడా అదే మాట మాట్లాడుతున్నాం. సోనియా గాంధీ దరఖాస్తు పెట్టి దండం పెడితే తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేదు. తెలంగాణ కేసీఆర్ గారు పోరాటం చేసి, ప్రజలు పోరాటం చేసి, అనేక మంది విద్యార్థుల బలిదానాల తర్వాత కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచితే సోనియా గాంధీ దిగొచ్చి తెలంగాణ ఇచ్చింది. థ్యాంక్ యూ.